మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. పూరి సమీపంలో తీరం దాటిన వాయుగుండం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. అబుదాబి యువరాజు భారత్ పర్యటన. రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన ఆల్ నహ్యాన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. సీఎం రేవంత్ కు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హర్యానాలో కాంగ్రెస్ ఆప్ మధ్య కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు. ఒంటరి పోరుకు రెడీ అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ. 90 స్థానాల్లో అభ్యర్థులు రెడీగా ఉన్నారన్న సంజయ్ సింగ్. ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకు వచ్చిన బోట్లకు యజమాని టీడీపీ కార్యకర్తే. నిందితుడు ఉషాద్రి లోకేష్ కు సన్నిహితుడేనన్న వైఎస్ఆర్సీపీ. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు. 4 వారాల్లో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశం. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత ఖాయం. రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టే విధంగా తీర్పు ఉందన్న హరీష్ రావు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. దానం, కడియం, తెల్లం వెంకట్రావు పదవులు ఊడటం ఖాయమన్న కేటీఆర్. కేసీఆర్ వైఫల్యం వల్లే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను విడుతున్నారు. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న అద్దంకి దయాకర్. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లటం సిగ్గుచేటు. వార్తల్లో నిలిచేందుకే హైడ్రా పేరిట హడావుడి చేస్తున్నారన్న బీజేపీ నేత లక్ష్మణ్. హిందూపురంలో టీడీపీ నేతల కబ్జా పర్వం. 2 కోట్ల విలువైన పాడి రైతుల భవనం కూల్చివేత. ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగా రైతుల ధర్నా. రాజమండ్రిలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత. 4 ట్రాప్ కేజీలు, 51 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు. కాకినాడ జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో ముంచెత్తిన వరద. కాండ్రకోట దబ్బ కాలువపై కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో రైతులను నిండా ముంచిన వానలు. తిప్పాపురం రిజర్వాయర్ వరద నీట మునుగుతున్న వరి చేను. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో గణేష్ నిమజ్జన సందడి. ప్రమాదాలు జరగకుండా సముద్రం దగ్గర పోలీసుల చర్యలు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ గణేష్ ఉత్సవాల్లో అపశృతి. మండపంలో డాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు. ఖమ్మం జిల్లా గార్ల ఒడ్డు దగ్గర ట్రాక్టర్ ట్రక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అక్రమ కట్టడాలను తొలగించాలని స్టూడెంట్స్ ఆందోళన. జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా. భారీగా ట్రాఫిక్ జామ్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారంలో 2 రోజులుగా ఎడతెరిపి లేని వాన. జనజీవనం అస్తవ్యస్తం. పెద్ద ఎత్తున పంటలకు నష్టం. రాహుల్ గాంధీ పప్పు కాదు వ్యూహకర్త. ఇమేజ్ ను దెబ్బతీసేందుకు బీజేపీ కోట్లు ఖర్చు చేసిందన్న శామ్ పిట్రోడా. యూపీ బెహ్రైచ్ లో కొనసాగుతున్న తోడేళ్ల వేట. డ్రోన్ల ద్వారా గుర్తిస్తున్న అధికారులు. ఇప్పటి వరకు 4 పట్టివేత. జమ్మూ కాశ్మీర్ రాజౌరిలో ఎన్కౌంటర్. కూంబింగ్ ఆపరేషన్ లో 2 ఉగ్రవాదులు హతం. విజయవాడలోని కాగితపు పరిశ్రమను నిలువునా ముంచిన వరదలు. పేపర్ ప్లేట్లు, గ్లాసులు, టిఫిన్ ప్లేట్స్ ఇండస్ట్రీకి భారీ నష్టం. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ తో ప్రధాని మోదీ భేటీ. ద్వైపాక్షిక అంశాలపై హైదరాబాద్ హౌస్ లో చర్చ. హర్యానాలో కాంగ్రెస్ ఆప్ మధ్య కుదరని సయోధ్య. ఒంటరి పోరుకు రెడీ అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ. 90 స్థానాల్లో అభ్యర్థులు రెడీగా ఉన్నారన్న సంజయ్ సింగ్. నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీకి సంబంధించి చర్చ. కాన్పూర్లో కాళింది ఎక్స్ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం. పట్టాలపై గ్యాస్ సిలిండర్ను పెట్టిన దుండగుడు. లోకో పైలట్ అప్రమత్తతో తప్పిన ముప్పు. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో భారీ నిరసన ప్రదర్శన. డీజీపీని తక్షణమే తొలగించాలంటూ ఆందోళనకారుల డిమాండ్.
కోల్కతా ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ, స్టేటస్ రిపోర్ట్ అందజేసిన సిబిఐ. డాక్టర్ల సమ్మెతో 23 మంది మృతి చెందారన్న ప్రభుత్వం. రేపు సాయంత్రంలోగా డాక్టర్లు విధుల్లో చేరాలన్న సుప్రీం. ప్రజాకవి కాళోజీకి నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ సేవలను స్మరించుకున్న సీఎం. క్షీణించిన అయోధ్య రామ మందిర ట్రస్ట్ అధ్యక్షుడి ఆరోగ్యం. లక్నో మేదాంత ఆసుపత్రిలో మహంత్ నృత్యగోపాల్కు చికిత్స. యుఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన జానిక్ సిన్నర్. ఫైనల్లో ఫ్రిడ్జ్ పై గెలుపొందిన ఇటలీ ప్లేయర్. దేశవ్యాప్తంగా స్థిరంగా బంగారం ధరలు. పసిడి కొనుగోళ్లకు ఇదే సరైన సమయం అంటున్న నిపుణులు. విడాకులు తీసుకోబోతున్న జయం రవి దంపతులు 15 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా ప్రకటన. యాపిల్ ఈవెంట్ కు సర్వం సిద్ధం. ఐఫోన్ 16 సిరీస్ విడుదల కోసం యాపిల్ లవర్స్ వెయిటింగ్.